హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా తెలుగు. ఈరోజు చికెన్ బిర్యానీ కుక్కర్లో ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. బిర్యానీ కావాల్సినవి కేజీన్నర రైస్, కేజీన్నర చికెన్, కావలసిన మిరపకాయలు, కావలసిన పుదీనా, ఫ్రై చేయడానికి ఉల్లిగడ్డలు, మసాలా, గరం మసాలా, పసుపు, అల్లం, నిమ్మకాయ జ్యూస్, కారం, ఉప్పు, ఫుడ్ కలర్, కావలసిన మసాలా. ఫస్ట్ పెరుగు ఇలా వేసుకోండి. తర్వాత పసుపు, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, కారం, 3 స్పూన్స్ కారం, మసాలాలు 3 లవంగ, సాజీరా, పట్ట 2 వేసుకొని, 1 స్టార్ పువ్వు, కొద్దిగా పుదీనా, కట్ చేసిన పచ్చిమిర్చి. ఇది చక్కగా మిక్స్ చేసుకుందాం. కొంచెం నిమ్మకాయ రసం, చక్కగా మిక్స్ చేసుకుందాం. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాం. ఇది ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లో కావాల్సింది పుదీనా, కొన్ని పచ్చిమిర్చి మిక్సీ వేసుకొని పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. కొద్దిగా సరిపోతుంది. కొన్ని పచ్చిమిర్చి, దీన్ని మిక్సీ చేసుకున్నాం. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని చికెన్లో కలుపుదాం. ఈ పేస్ట్ని దీంతో పాటు చికెన్ మసాలా, అలాగే ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా కొంచెం మిక్స్ చేసుకొని కాసేపు పక్కకు పెడదాం. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకున్నాం.
ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఎసరు పెట్టుకుందాం రైస్కి. ఈ ఎసరులో ఒక 2-3 మిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా గరం మసాలా, ఒక 2-3 మసాలా, పట్ట, లవంగ, కొద్దిగా సాల్ట్ మాత్రం ఎక్కువ ఉండాలి. ఈ వాటర్లో కొద్దిగా ఉప్పుగా ఉంటేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా చికెన్ మసాలా ఈ వాటర్లో, కొద్దిగా ధనియాల పౌడర్, ఇవన్నీ ఎసరు వచ్చేదాకా అలా పెట్టుకోవాలి. సరిపడే నెయ్యి, నెయ్యిని ఇలా వేడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఆనియన్స్ ఇంకా కొద్దిగా కలర్ రావాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాం. వీటిని తీసి పక్కన పెట్టుకున్నాం. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, దీన్ని చికెన్లో వేసుకుందాం. కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో వేసుకుందాం. చూడండి, ఎసరు ఇలా వచ్చింది. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ ఎసరులో వేసేద్దాం. ఒక్కసారి రైస్ని కలుపుకుందాం. ఒక్కసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఎలా ఉంది అనేది. ఓకే, సరిపోయింది. ఒక 50% రైస్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం చికెన్లో వేసేసుకుందాం. మనం కుక్కర్లో బిర్యానీ చేస్తున్నాము. కుక్కర్లోకి ఈ చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఇలా చికెన్ని మొత్తం ఇందులో వేసుకున్నాం. ఇలా అంతా చక్కగా సెట్ చేసుకోండి. దీంట్లో కలుపుకొని చూడండి, రైస్ ఈ విధంగా 50% ఉడకాలి. ఓకేనా? దీన్ని మనం
కుక్కర్లో వేసేద్దాం. చూడండి ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకుంటూ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని మధ్య మధ్యలో వేసుకుందాం. మధ్యలో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుందాం. కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. మళ్ళీ రైస్ వేసుకుందాం. ఇలా అంతా కూడా వేసుకోవాలి. చూడండి రైస్ అంతా ఇలా వేసుకున్నాం. మిగతా ఆనియన్స్ కూడా మీద వేసేసుకున్నాం. చివర్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాం. కొంచెం పుదీనా వేసుకున్నాం. ఒక 2-3 చెట్టులు. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చేదాకా ఉంచేద్దాం. 2 విజిల్ వచ్చిన తర్వాత వేడి వేడిగా బిర్యానీ సర్వ్ చేసుకొని తినడమే. 2 విజిల్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో. బిర్యానీ సూపర్గా కుక్ అయింది. చూస్తూనే తినాలనిపించేలాగా సూపర్గా ఉంది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి బిర్యానీ తినడానికి రెడీ.